రామానుజం లెక్కలు చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి? చూడండి గురుగారు, ఆయిల్ పట్టిన అడవి పందిలా ఉన్నాడు, కోస్తే కర్నూలు మొత్తం జరిపోతాడు. వీడికి ఆ బంగారు బొమ్మ లాంటి పిల్లతో పెళ్ళంట. ఏం కాంబినేషన్ అండి ఇది? కాంబినేషన్స్ మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోద్దేంట్రా, ఆ పైవాడు ఫిక్స్ చేయొద్దు. ఏంటి చెప్తారు? అవతల వాళ్ళు పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటే. ఓ అబ్బో, రామాయణంలో రావణాసురుడు కూడా సీతమ్మ వారిని తీసుకెళ్లి ఇంతకంటే బందోబస్తు ఏర్పాట్లు చేశాడు. చివరికి ఏమైంది? రాముడి చేతిలో తుక్కు తుక్కయ్యాడు. ఏవో పురాణాలు చెప్తూ ఉంటారు. సరే, ఈ యాంబియన్స్ కు తగ్గ రిఫరెన్స్ చెప్తాను. ఒక్కడ సినిమా చూసావు కదా? చూశాను. భూమికను పెళ్లి చేసుకోవడానికి ప్రకాష్ రాజు నానా పాపాలు చేశాడు. క్లైమాక్స్ లో ఏమైంది? మహేష్ బాబు చేతిలో బట్టి కరిచాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? స్త్రీకి ఇష్టం లేకుండా పురుషుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అది జరగదు. అయితే ఇది జరగదా? అయ్యగారు పూజమ్మ గారు కనబడట్లేదు అయ్యగారు. జరిగిందా? గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. ఒక్క నిమిషం గురుగారు. నాకు తెలిస్తే చంపేస్తాడు. వెతకండి, వెళ్ళి వెతకండి. ఆగండి, ముందు నేను చెప్పేది వినండి. మా గురుగారు మామూలుడు కాదు, కళ్ళ ముందు తిరిగే కల్కి భగవాన్, కాలజ్ఞానం తెలిసిన వీరబ్రహ్మం గారు, సిక్స్త్ సెన్స్ ఉన్న సాయిబాబా. ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆయన ముందే చెప్పారు. పదండి, ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుందాం. రండి బాబు. వెళ్ళండి, ఏం చూస్తారో పోయి వెతకండి. ఏంటి గురుగారు ఇలా కొట్టేశాడు? నిజం చేదుగా ఉంటుంది రామానుజం, అందరూ రిసీవ్ చేసుకోలేరు. వీడి చెప్తేనే ఎలా ఉంటే, వీడి బాబు చెప్తే ఇంకెలా ఉంటుందో. చంగలరాయుడు, నీకు నచ్చిందల్లా కావాలంటే ఎట్టా కుదురుతాయా? నా క్వారీ నీకు నచ్చింది నిజమే, అందుకని దీన్ని నీకు అమ్మేయాలా? నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నాకు నచ్చి నేను అమ్మమంటే నువ్వు అమ్ముతావా? కొన్ని కుదరవు. నీ ధైర్యానికి కారణం గురువారి. వాడు జైల్లో ఉన్నాడు. పులి జైల్లో ఉండొచ్చు, పులి పిల్లలు అంటే ఆయన మనుషులు బయటే ఉన్నావు. హలో సూరి, అమ్మాయి గారు ఇంట్లోంచి పారిపోయారు. అయ్యారు పూజం గారి ఇంటి పారిపోయారటండి. ఇంట్లో ఆడవాళ్ళనే కంట్రోల్ చేయలేనోడు మనల్ని కంట్రోల్ చేస్తాడంట్రా. నవ్వుతూ బతకాలరా అంటారు, ఈ నవ్వుతూ చచ్చిపోయాడు. నా గురించి నీకు కొంచెమే తెలుసు. పూర్తిగా తెలుసుకోనీకే ట్రై చేయకు. నువ్వెంత ప్రయత్నించినా ఈడ నుంచి తప్పించుకోలేవు. నా కొడుకుతో నీ పెళ్లి జరగాల జరుగుతుంది. దీన్ని నా దేవుడు కూడా ఆపలేడు.